రాష్ట్రం విడిపోయినప్పుడు మిగులు బడ్జెట్తో ఉన్న తెలంగాణ ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా ఎలా మారిందని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. అక్కడ మోడీ, ఇక్కడ కేసీఆర్ ఇద్దరేనంటూ విమర్శల వాన కురిపించారు. షేర్లింగపల్లి సభలో మాట్లాడిన ఆయన విభజన సమయంలో ఏపీ తెలంగాణలకు స్పష్టమైన హామీలు ఇచ్చామన్నారు. రాహుల్ తెలంగాణ పర్యటన ఉత్సాహంగా సాగుతోంది. తొలి రోజు ఎయిర్పోర్ట్ నుంచి రాజేంద్రనగర్లోని క్లాసిక్ కన్వెన్షన్లో మహిళా సంఘాలతో సమావేశమయ్యారు. ఆ తర్వాత లింగంపల్లిలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభకు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి కూడా హాజరయ్యారు. కారు టైర్లు అరిగిపోయాయని, ఇక హస్తమే శరణ్యమంటూ సెటైర్లు వేశారు రఘువీర. మీరు మరోసారి కారు స్టీరింగ్ పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే కారు టైర్లన్నీ కూడా అరిగిపోయినాయి, పంచర్లైనాయి, అది ముందుకు కదలదు. ఒక్కటే మీరు కానీ మేము కానీ హస్తం గుర్తు ఒక్కటే మనకు శరణ్యం. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే అటు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ న్యాయం జరుగుతుంది. విభజన హామీలు నెరవేర్చిన కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ ఒక్క మాట కూడా అడగలేకపోతున్నారని ఫైర్ అయ్యారు రాహుల్. అక్కడ మోడీ ఒక్కొక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తామని వాగ్దానం చేస్తే ఇక్కడ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లంటూ మోసం చేశారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఒకేలా వ్యవహరిస్తున్నాయంటూ మండిపడ్డారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు. నోట్ల రద్దు, జీఎస్టీ విషయంలో మోడీకి కేసీఆర్ మద్దతిచ్చిన విషయం గుర్తు చేశారు. 1% दलित किसानों को जमीन दी और आदिवासियों को जमीन दी ही नहीं. प्रदेश को कहा डबल बेडरूम हाउस 22 लाख, जैसे मोदी जी कहते हैं ना 15 लाख रुपए हर बैंक अकाउंट में, इधर आपके चीफ मिनिस्टर कहते हैं 22 लाख घर बना के दे दूंगा. 4 साल हो गए, 5000 घर नहीं बने. కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాహుల్ తొలి పర్యటన కావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. రేపు కూడా హైదరాబాద్లోని రాహుల్ పర్యటిస్తారు. కాంగ్రెస్ బూత్ కమిటీల అధ్యక్షులతో సమావేశం, అనంతరం ఎడిటర్స్తో ముఖాముఖి, తరువాత యువ పారిశ్రామికవేత్తలతో మీటింగ్, అమరవీరుల స్తూపం దగ్గర నివాళి, నిరుద్యోగ గర్జన సభ షెడ్యూల్లో ఉన్నాయి. అయితే మాజీ స్పీకర్ సోమనాథ్ చటర్జీ అంత్యక్రియలు రేపు కోల్కతాలో జరగనున్నాయి. మరి రాహుల్ అక్కడికి వెళతారా, లేక ముందే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్లోనే పర్యటిస్తారా అనే దానిపై సస్పెన్స్ నెలకొంది.